నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక రేర్ టెక్స్ట్ అబ్బా! నిజం చెప్పాలంటే ఏం చెప్పినా వేదాలు, ఉపనిషత్తుల ఋషుల యొక్క భావాలని ఎవ్వరూ ఏం దాటలా. ఎందుకంటే ఆ మహానుభావులు దర్శించారు, అనుభవంలోకి తెచ్చుకున్నారు, శిష్య పరంపరకు బోధించారు. తర్వాత సాంస్క్రిట్‌లో రాయడం జరిగింది. తర్వాత స్క్రిప్ట్ వచ్చిన తర్వాత, ప్రింటింగ్ వచ్చిన తర్వాత అవన్నీ పుస్తకాలుగా ఫామ్ అయ్యాయి. ఏమైనా ఏంటి, ఇప్పుడు మనం ఈ పుస్తకాన్ని ఒక పుస్తకంలాగా చెప్పుకుంటున్నాం అనుకోండి, ఏదో నాకేదో పెద్ద గొప్పగా అర్థమైనట్టు, నేనేదో చెప్తున్నట్టు ఇదంతా వేస్ట్. కాకపోతే ఏంటంటే ఇది మనకి మనసులో నుంచి అంటే మెకానికల్గా కాకుండా మ్యాగ్నెటిక్గా మనకి సిద్ధాంతం అర్థమైన తర్వాత దాన్ని మననం చేసుకుంటూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. నిజం చెప్పాలంటే ఆ మహానుభావులు మనలాంటి మనుషులే. మీరు గనక సిద్ధాంతం అర్థం చేసుకుంటే వాళ్ళకు అర్థమైంది కూడా ఈ సృష్టి అంతా ఇంత నియతిగా ఉంది. అంతే కదా, 100 మంది కారులో వెళ్తుంటారు, ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది, ఒకళ్ళే పోతారు, అంతే కదా. ఆ తర్వాత ముక్కు ఉండాల్సిన చోట ముక్కు, కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళు, నోరు, కాళ్ళు, చేతులు, తర్వాత సృష్టికి సంబంధించినవి ఇవన్నీ ఎవరు డిజైన్ చేశారు అనే దానికి ఎవరు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు ఇవ్వకమన్నారు ఉపనిషత్తుల్లో. అవి ఉన్నాయి కదా, వాటిని నువ్వు యాక్సెప్ట్ చేసి మూవ్ అయిపోమన్నారు. అలానే మన లైఫ్ కూడా ఎందుకు నచ్చారు, ఎందుకు వీళ్ళంత చిన్నతనంలో చచ్చిపోయినారు, వీటన్నిటికీ ఎవ్వరూ ఇక్కడ ఆన్సర్లు చెప్పేవాళ్ళు లేరు. ఆన్సర్లు నిజం చెప్పాలంటే వై హౌ లేవు. అంతే. అంటే ఏంటి, నువ్వు అర్థం చేసుకొని నువ్వు మూవ్ ఆన్ అవుతూ ఉండడం తప్ప నీకు మార్గం లేదు అని ఆ మహానుభావులు చెప్పారు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ తాయెత్తులు కట్టించుకో, పూజలు చేసుకో, జ్యోతిష్యులను అడుగు, ఎవరేం చేసినా ప్రకృతికి సంబంధించిన విషయాన్ని ఎవ్వరూ ఎంతగానో మార్చలేరు అంటే వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా అనే వాటికి కూడా ఆన్సర్లు లేవు. అందుకనే ఆ మహానుభావులు ఏం చెప్పారంటే, ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తున్నది ఎవరు? నీ మనసు. ఈ సృష్టి అంతా వ్యక్తం అవడానికి కారణం ఏంటి? అక్కడ కూడా ఒక రకమైనటువంటి జ్ఞానమే. ఎక్కడుంది ఆ జ్ఞానం? నీ దగ్గరే ఉన్నది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆ జ్ఞానాన్ని ఎట్లా దాన్ని ఎరుక అంటాడు, స్ఫురణ అంటారు. ఆ కంటికి కనపడేవన్నీ పదార్థాలు, జ్ఞానం ఒక్కటే సత్యం అంటాడు. ఇప్పుడు మన సంగతి కూడా అంతే కదా. ఇప్పుడు నా కంటికి బోలెడు విషయాలన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి? నేను తయారు చేసుకుంటేనే కనపడుతున్నాయి. అందుకని ఆ ఋషులు ఏం చెప్పారు, నువ్వు తయారు చేసుకున్నవి చూస్తున్నావు, ఎంతవరకు అవి వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి అనేది నాలెడ్జ్. నువ్వు తయారు చేసుకున్నది, మారకుండా ఉన్నది నీ దగ్గర ఒకటి ఉన్నది, అది జ్ఞానం. అందుకని ఆ జ్ఞాన స్థితిలో ఉండి ప్రకృతితో నువ్వు ఇది రామలీల, కృష్ణలీల అని కనుక ఉండగలిగావంటే హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటావు, టెన్షన్ ఉండదు అనేటువంటి విషయంగా చెప్తూ నిన్న మనం మాట్లాడుకున్నదంతా ఏంటి, 18వ చాప్టర్ అంతా కూడా మనస్సు, దాని స్వభావం, దాని స్వరూపం గురించి మాట్లాడుకున్నాం. మనసు స్వభావం ఏంటి, అది అని మనం చెప్పలేము. కాకపోతే దాన్నే జ్ఞానం అన్నారు. అంటే మనసు లక్షణం ఏంటి, జ్ఞానం. అందుకని మహానుభావులు ఏం చెప్తున్నారు, నీకు వచ్చినటువంటి అనుభవాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసుకే అనుభవాలు, అంతే కదా. శరీరానికి ఏం అనుభవాలు లేవు, ఇది జడం. అట్లా అందుకని ఏంటి, ఈ జడం ఎలా అయింది? ఆ మహానుభావులు కనిపెట్టారు. పంచభూతాలు ఉన్నాయి, వాళ్ళకి కనపడింది. ఆకాశం కనపడింది వాళ్ళకి. ఆకాశం ఖాళీగా ఉంది, ఖాళీ తర్వాత భూమి ఏర్పడింది, వాళ్ళకి కనపడింది. ఆ తర్వాత భూమి మీద నీళ్లు ఉండబట్టి మొక్కలు వస్తున్నాయి అని కనిపెట్టారు. ఆ తర్వాత సూర్యుడు ఉండబట్టే ఎండా ఉన్నదనేటువంటి కనిపెట్టారు, అగ్ని. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మా ఊపిరి బయట పీలుస్తున్న గాలి ఉంది, బయట నుంచి గాలి వస్తుంది, లోపల మనం పీల్చుకుంటున్నాం. అంటే ఆ మహానుభావులు ఏం కనిపెట్టారు, పైన కనపడుతున్నటువంటి భౌతికమన్నీ ఉన్నాయి, ఈ భౌతికంలో ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అది భగవతత్వ శక్తి అన్నాడు. అందుకని వాటిని ఏమన్నారు, వాటిని సూక్ష్మ శరీరం అన్నాడు. ఏంటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఏంటి శబ్దం? ఆకాశం ఖాళీగా ఉన్న చోటనే ఒక కదలిక కలిగి సృష్టి మేనిఫెస్ట్ అయింది అంటాడు. ఎట్లా మేనిఫెస్ట్ అయింది? ఆ శబ్దము కదలిక ఎక్కడి నుంచి వచ్చింది? గాలి వల్ల వచ్చింది, అంతే కదా. ఫస్ట్ ఆకాశం తర్వాత వాయువు తర్వాత ఈ రెండు కదలిక, వీటి చలనం వల్ల ఏర్పడింది? రూపం ఏర్పడింది, అగ్ని వచ్చింది. ఈ 3 అయిన తర్వాత అది నీళ్ళు వచ్చాయి, 4 లక్షణాలు నీళ్ళకి. 5వది వచ్చిందంటే ఇదంతా ఘనీభవించి భూమి అయింది. అంటే ఏంటి, పైకి కనపడేవి పంచభూతాలే, లోపల మన దగ్గర ఉన్నటువంటిది పంచభూతాలే. మీరు పరిశీలించండి, ఈ భూమి మీద ఏ వస్తువు తీసుకున్నా, ఏ జీవి తీసుకున్నా, ఏ చెట్టు తీసుకున్నా ఈ 5 లక్షణాలే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మనం అంతకంటే వేరే ఏముండవు. ఇప్పుడు ఈ 5 లక్షణాలు సత్వగుణం అన్నాడు. అంటే ఏంటి, శబ్దస్పర్శ రూపరసగదంతా సూక్ష్మమే. మరి ఈ 5 లక్షణాలు ఎలా ఉంటాయి, ఏది ఆధారంగా ఉంటున్నాయి? అందుకని ఫస్ట్ మేనిఫెస్ట్ అయింది కదలిక, ప్రాణం అన్నాడు. అంటే ప్రాణం, ఈ ప్రాణానికి ఏమేమి ఉన్నాయి?
5 కర్మేంద్రియాలు ఉంటాయి. ప్రాణం ఉండబట్టే నాకు శక్తి ఉంటేనే నా లోపల వచ్చినటువంటి ఆలోచన నేను మేనిఫెస్ట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే ఏంటవి? ఇవి 5 కర్మేంద్రియాలు. ఈ 5 కర్మేంద్రియాలు రజోగుణం, అంటే ప్రాణానికి సంబంధించినవి. ఆ ఋషులు ఏం కనిపెట్టారు? ఆ జ్ఞానం అనేది ఉన్నదమ్మా, అది నీ బుద్ధితోటి మనసుతోటి కనిపెట్టుకోలేవు. ఎందుకు? పంచభూతాలు ప్రకృతే, నీ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం కూడా ప్రకృతే. ప్రకృతితోటి పరమాత్మతత్వాన్ని కనిపెట్టేది కాదు. నువ్వు ప్రకృతిని వదిలేసి నేను ప్రకృతి కాదు, నేను జ్ఞానం అనేటువంటి విషయం కనుక నువ్వు అర్థం చేసుకున్నావంటే నువ్వు అది నీకు అర్థమవుతుంది అన్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఈ భౌతికం అంతా అసలు ఏమీ లేదు, ఇదంతా నాలో నుంచే వచ్చింది, దీంతో నాకేం సంబంధం లేదు అనేటువంటి విషయం గ్రహించి అది ఉంటుంది, దాన్ని వాడుకుంటావు. కానీ దానితో నువ్వు కనెక్ట్ అవ్వకుండా పరమాత్మతత్వంతో కూడా కనుక కనెక్ట్ అయ్యావంటే అప్పుడు నువ్వు ఏంటి, నీకు సంబంధించిన భౌతిక విషయాల్లో ఏ కోరిక కోరుకోవు, ఏమీ చెయ్యవు. అలాంటప్పుడు మనసు నిశ్చితంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు నువ్వు గ్రహిస్తావు అని చెప్పారు. అంటే ఏంటి, బేస్ అంతా ఏంటి, వేదాల్లో 3 గుణాల మీదనే చెప్పడం జరిగింది. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం అంటే మనసు, రజోగుణం అంటే ప్రాణం, తమోగుణం అంటే శరీరం. అంతే. తర్వాత మళ్ళీ ఇంకా ఏం చెప్పారు మహానుభావులు? ఈ సృష్టి అంతా ఎట్లా వ్యక్తమైందన్నారు? ప్రపంచమంతా టైము, స్పేసు, ఆబ్జెక్ట్ వల్ల జగత్ వచ్చింది అన్నాడు. జగత్ అంటే అంతే కదా, ఒక ఖాళీ ఉండబట్టి మనుషులు కనపడుతున్నారు, వాళ్ళ రూపాలు కనపడుతున్నాయి. వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని టైం కనపడుతుంది. అంటే ఏంటి, టైము, స్పేసు, ఆబ్జెక్ట్ కూడా 3 గుణాలే. సత్వగుణం, తమోగుణం, రజోగుణమే, వాటికి సంబంధించినవే. దాంతోపాటు అదంతా జగత్తు. అందుకని ఏమన్నాడు, దీన్ని గౌణాత్మ అన్నారు. వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎంతమందిని చూసాము, అంటే ఇప్పుడు పెద్ద ఎక్కువ అనుభవాలు లేకపోయినా చాలామంది వస్తున్నారు, పోతున్నారు కదా. చిన్నప్పుడు ఉన్నవాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు. అంటే ఏంటి, దీనికి ఎందుకు ఏమిటని ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? చెప్పక్కర్లేదు, చెప్పమనే చెప్తున్నాడు ఉపనిషత్తుల్లో. నువ్వు అడగవాకు, క్వశ్చన్ అయ్యవాకు, నువ్వు అర్థం చేసుకో, నీకే తెలిసిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏంటి, జగత్తుకు సంబంధించింది టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అయితే మళ్ళీ అక్కడ 3 గుణాలు అయితే అంతే కదా. కాలం కదులుతూ ఉంటుంది, రజోగుణం. కదలకుండా ఉన్నది ఆకాశం, సత్వగుణం. ఆ తర్వాత ఇంకోటి వస్తువుగా ఉద్భవించింది తమోగుణం. వాటికే మహానుభావులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పెట్టారబ్బా. అంతకంటే ఏం లేదు. ఇదంతా కూడా ఋషుల అనుభవము, వాళ్ళ రచన, వాళ్ళు అవగాహన చేసుకున్నది తప్ప ఇంకోటి ఏం కాదు. వాళ్ళు ఏం చెప్పారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. సృష్టి వచ్చింది, సృష్టి మెయింటైన్ అవుతుంది, సృష్టి వెళ్ళిపోతుంది. అంతే. అంటే ఏంటి, ప్రకృతిలో నువ్వు మారకుండా ఉండే క్వశ్చనే లేదు. అది మనం ఫస్ట్ 100% మనం అగ్రి అయిపోవాలి. మారకుండా ఉన్నది ఏది, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మారలేదు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాతో జ్ఞానం ఉంది, నా యంగేజ్లో నాతో ఉన్నది, ఇప్పుడు నాతో ఉన్నది. కాకపోతే ప్రకృతి కనుక వెళ్ళిపోదలుచుకున్నప్పుడు ఈ జ్ఞానం, ప్రకృతి కలిసి వెళ్ళిపోతాయి. దానికే చితి అన్నారు. చితి అంటే జ్ఞానం. మళ్ళీ కుండ పగలగొడతారు. మూడు గుణాలు ఏంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ జ్ఞానంతో కలిసి వెళ్ళిపోయింది శరీరం. ఇది పంచభూతాలతో భౌతికం కాబట్టి కలిసిపోతుంది అన్నారు. తర్వాత మూడోది ఏం చెప్పారు వాళ్ళు, ఈశ్వరతత్వం అన్నాడు. ఈశ్వరతత్వం అంటే ఏంటి? ఈశ్వరతత్వం అంటే సత్వం, రూపం కనుక ఉందంటే అది సాకారం, రూపం లేకుండా ఉంది అంటే అది నిరాకారం. ఏంటి నిరాకారం? జస్ట్ జ్ఞానం అబ్బా. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో వ్యక్తమైన జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఇదంతా కూడా పరమాత్మతత్వానికి సంబంధించింది. ఇదంతా ప్రకృతి అని ఆ మహానుభావులు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఈ ప్రకృతి, మన దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ఏంటి? ఎవరు ప్రకృతి? నేను ప్రకృతే. ఏముంది నా దగ్గర? ప్రకృతి శరీరం ఉంది, పంచభూతాలతో తయారైనటువంటి శరీరం ఉంది. ఈ శరీరం ఉండడానికి కారణం ఏంటి? ప్రాణం ఉంది. అంతే కదా, జీవ చైతన్యం ఉండబట్టే కదా నా శరీరం ఉంది. ఇది ఉన్నది, నా దగ్గర ప్రాణం ఉంది, శరీరం ఉందని తెలుస్తున్నది ఎవరికి? నా మనసుకే. ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను అన్నీ ఏమీ లేదంటాను, కానీ నేను లేను, నేనేం చెప్పలేను, నేను ఉన్నాను కాబట్టి. అందుకని ఆ మహానుభావులు నేను అనేటువంటి జ్ఞానం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కూడా ఏం చెప్పారు, మనసు అనేది జ్ఞానం. ఆ మనసు ఏంటి, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దగ్గర మనసు లేదు, కానీ నీ దగ్గర జ్ఞానం ఉంది. ఆ తర్వాత నువ్వు నిద్ర లేచిన తర్వాత నువ్వు నడుస్తున్నప్పుడు కూడా నీ దగ్గర అదే భగవతత్వ జ్ఞానం ఉంది. అలాగే సముద్రం ఉంది, సముద్రంలో అలలు బుడగలు వస్తూ పోతూ ఉంటాయి. ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానం మారదు, మారేదంతా ప్రకృతి అనేటువంటి ఆ మహానుభావులు చెప్పి నువ్వు కూడా ప్రకృతితో నేనున్నాను అని హ్యాపీగా, రిలాక్సింగ్గా, స్పాంటేనియస్గా, ఎఫర్ట్లెస్గా ప్రకృతికి సంబంధించిన పనులు చేసుకుంటూ నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉంటే నీ ద్వారా ఆ పనులు అయిపోతుంటాయి తల్లి. నువ్వు పిసిరంత కూడా టెన్షన్ పడక్కర్లేదు అనేటువంటి విషయంగా నిన్నే ఒక దాదాపు 27-28 టాక్స్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక టాపిక్ ఎండ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ ఇస్తారు. ఇప్పుడు మనం 19వ టాపిక్లో ఏం చెప్పాడు, అసలు జ్ఞానుల యొక్క స్థితి ఏంటి అంటాడు. అంటే ఏంటి, అసలు జ్ఞానులు ఎవరు, వాళ్ళు వ్యవహారంగా ఉండొచ్చా, వ్యవహారాన్ని వదిలిపెట్టంతా ఆకాశానికి వెళ్ళి ఉండాలా, ఏంటి వ్యవహారం అంటాడు. దానికి ఆయన మహానుభావుడే చెప్తున్నాడు. అంటే జ్ఞానులంటే ఏం లేదయా,
ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మందాధికారి. మందాధికారి ఉంటాడు, పాపం అర్థం చేసుకుంటాడు, అంతా ఉంటుంది. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విత్స్టాండ్ చేసుకోలేడు, నా ప్రారంధం అని తెగ టెన్షన్ పడిపోతాడు. వాడు మధ్యమాధికారి. రెండోవాడు ఎవరు? మందాధికారి మూడోవాడు. మధ్యమాధికారి ఏంటి? వాడికి తెలుసు, వాడు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ దోమ గుట్టింది, చీమ గుట్టింది అన్న వ్యవహారంగా వాడు ఫీల్ అయిపోతాడు. అందుకని వాడికి కంప్లీట్గా ఏంటి, దాన్ని ఏమంటారు, కంప్లీట్గా 24/7 ఏమి సమాధి స్థితిలో ఉండలేడు. వాడికి వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వాడిని మధ్యమాధికారి అన్నాడు. మరి ఉత్తమాధికారి ఎవరు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఏంటంటే ఇప్పుడు మన మహానుభావులు వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్ ఏంటంటే, ఇంత సృష్టి చేసినటువంటి పరమాత్మతత్వం ఇలా అలా అని చెప్పడానికి ఆధారం లేదు. ఈ నియతి ఆయన అంటే ఏంటి, వ్యక్తమైనటువంటి ప్రకృతి ఇంత అందంగా, ఇంత ఆశ్చర్యంగా, ఇంత మిస్టిక్గా ఉంది కాబట్టి అది ఇంకా మిస్టిక్ అనేటువంటి భావం తప్ప అది ఇదిలా అని ఇప్పటి వరకు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈవెన్ సైంటిఫిక్గా కానీ, ఈవెన్ స్పిరిచువల్ సైంటిఫిక్గా కానీ విషయం అర్థం కాలేదు. కాకపోతే ఒకటైతే తెలుస్తోంది, నా దగ్గర మనసు ఉంది. నేను భౌతికంగా చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడుతున్నప్పుడు నేనెంత దుఃఖపడుతున్నానో నాకు తెలుస్తుంది. లేదు, నేను బ్యాలెన్స్గా ఇటువంటి విషయాలని పట్టించుకోకుండా నిర్వికల్పంగా అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని లేకుండా నేను కుదురుగా కూర్చున్నప్పుడు నా మనసు ఎలా ఉందో నాకు అర్థమవుతుంది. 100% అందరికీ అర్థమవుతుంది. లేకపోతే దేవుడికి పూజ ఎందుకు చేస్తారు, దీపారాధన ఎందుకు చేస్తారు, గమ్మున ఉండొచ్చు కదా, అయ్యో నేను చేయలేదు అనుకుంటారంటే ఏదో కొద్దో గొప్ప సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటి విషయం అవగాహన అవుతుంది. ఆ మహానుభావులు అర్థం చేసుకుంది కూడా అదే. కాకపోతే ఏంటంటే దీన్ని నువ్వు ఇంకా 100% అర్థం చేసుకోవాలంటే నీ మనసు అనేది ఒక పరికరం అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఉత్తమ జ్ఞాని లక్షణం ఏంటి? అతనిని నువ్వు చూస్తే చాలా సామాన్యంగా ఉంటాడు. అంటే నేను నిజంగా ఇప్పుడు నా ఓటోళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే మందాధికారులు అయి ఉంటారు. ఏదో నోటికి వచ్చినాము మాట్లాడటము, ఏదో మనకు తెలిసింది అనుకోవటం, ఏదో అంతే తప్ప ఇక్కడ తెలిసినది బొలిచింది ఏమీ లేదు. ఉత్తమాధికారి అన్ని పనులు చేస్తాడు, కానీ తను జ్ఞాని అని పక్కవాడికి కూడా తెలియదు. అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక సాధన అంటే నేను ఎక్స్ట్రాడినరీగా నేను ఆ పొజిషన్లో ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను, నేను ఆశ్రమాల్లో కోర్లో ఉన్నాను, ఇవన్నీ కాదు. అసలు మనం చేస్తున్న సాధన కూడా పక్కవాడికి తెలియదు. అంటే సామాన్యం. ఎందుకు సామాన్యం అన్నాడు? ఆ భగవతత్వం అనేది నిరాకారం, నిశ్చితం, జ్ఞానం, వండర్ఫుల్, సర్వత్రా వ్యాపించింది, విశేషాలు గుణాలు లేనటువంటిది ఒకే ఒక జ్ఞానం. ఆ ఒక్క జ్ఞానం దగ్గర నుంచే మన కంటికి కనపడుతున్నటువంటి విశేషాలన్నీ మేనిఫెస్ట్ అయినాయి. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం భగవతత్వ స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఆ పోస్ట్లో ఉన్నాను, ఈ పోస్ట్లో ఉన్నాను, నేను సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అవుతున్నాను, అది ఇది అనేది ఆధ్యాత్మిక సాధనలో పనికిరాదు. అంటే ప్రపంచానికి సంబంధించిన విశేషాలేవి నేను గొప్ప అనుకోవటానికి లేదు. నా స్థితి ఎలా ఉండాలి? సామాన్యంగా ఉండాలంటే ఏంటి? మనం భగవతత్వ సాధన చేస్తున్నామని పక్క వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. హాయిగా పరమాత్మతత్వ భావంలో ఉండి ప్రతి పని సామాన్యంగా ఎలా మనం చేస్తామో అలా మనం చేసుకుంటూ పోవడం జరగాలన్నాడు. ఉత్తమాధికారి ఏంటంటే నీకు కొండ వచ్చి మిన్నొచ్చి మీద పడ్డ ఇది అది అని ఉండదు. వండర్ఫుల్ ఆనందం వచ్చినా ఇది అది అని సంతోషపడ్డాడు. అంటే దేనికి తొణకడు, ఏది పట్టించుకోకుండా సమత్వ భావనతో ఉంటాడు అని ఈ చాప్టర్ని ఆ మహానుభావుడు 18వ చాప్టర్ ముగించేశారు. ఇప్పుడు 19వ చాప్టర్లో ఏంటి? మళ్ళీ ఇక్కడేం చెప్తున్నాడు? మరి అంత బాగుందయ్యా, మరి ఉత్తమాధికారికి, మధ్యమాధికారికి, మందాధికారికి వీళ్ళందరికీ ఏమన్నా విషయాల్లో తేడా ఉందా అని అడుగుతాడు. ఏమి తేడా లేదయ్యా, ప్రాక్టీస్ అందరిది ఒకటే, తర్వాత డెస్టినేషన్ కూడా ఉందో లేదో అందరిది ఒకటే. కాకపోతే తేడా ఎక్కడొస్తుంది అంటే వాళ్ళ వాసనలకు అనుగుణంగా, వాళ్ళ భావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళు చేసే పనులకు అనుగుణంగా, వాళ్ళకు వచ్చే ఫలాలకు అనుగుణంగా తేడా ఉంది. అంతే, ఫలాలు అందరికీ ఒకటే వస్తాయి, కానీ వాళ్ళ భావాలు తేడా ఉన్నాయి. దేనికి దానికి కారణాలు? ఎందుకంటే దానికి 3 వాసనలు ఉన్నాయ్యా. ఏంటి ఆ 3 వాసనలు? ఫస్ట్ వచ్చి ఏం చెప్తాడు? అపరాధ భావం. అపరాధం అంటే తప్పు చేయటం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను గిల్ట్లో నుంచి బయటపడాలంటాడు. ఈ త్రిపుర రహస్యంలో గిల్ట్ అని చెప్పలే. అపరాధం అంటే ఏంటి? మనకి శ్రద్ధ, నమ్మకం లేకపోవటం. మనకి అంతే కదా భగవతత్వం మీద. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఋషులు వాళ్ళు ఏమి ఆశించలా, వాళ్ళు ఏం ప్రైజులు తీసుకోవాలా, వాళ్ళు ఏమి డబ్బులు సంపాదించాలా, ఏం చేయాలా. వాళ్ళు ఏం చెప్పారు? అమ్మ, దైవత్వం లేని ఏరియా అంతా ఎక్కడా లేదు, సర్వత్రా ఉన్నది అదే భగవతత్వం. నీలో ఉన్నది, నీ ఎదురుగా వాళ్ళలో ఉన్నది, చివరికి చీమలో కూడా ఉన్నది
అదే చైతన్యం అంటే ఆ జీవం ఉంది అంటే ఇప్పుడు ఈ చెట్టు భగవతత్వ స్థితి ఉండబట్టే ఈ చెట్టు మనకి చెట్టుగా కనపడుతుంది, లేకపోతే చచ్చిపోయి ఉండేది. అంటే ఏంటి, అది లేని ఏరియా లేదు. మరి అది లేని ఏరియా లేనప్పుడు నువ్వెవరు, నువ్వు కూడా దివ్యత్వమే. కానీ ఈ విషయాన్ని మనం నమ్ముతామా? ఎందుకు నమ్ముతాం? నేను దివ్యత్వం అయితే నాకు ఈ పిచ్చి కోరికలు ఎందుకు వస్తున్నాయి, నాకెందుకు ఇలా జరగకూడనివి జరుగుతున్నాయి, నేనేదో పాపం చేశానేమో, నేనేదో పుణ్యం చేశాను అని ఈ జీవభావంతో గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాం. నిజం చెప్పాలంటే ఆ మహానుభావులు ఏం చెప్పారంటే, నువ్వు జీవభావం కాదు, నువ్వు జీవ చైతన్యం అనేటువంటి విషయం చెప్పి ఎందుకు ఇక్కడ తేడాలు వస్తున్నాయి అనే దానికోసం 3 తేడాలు చెప్పాడు, 3 వాసనలు చెప్పాడు. మొట్టమొదటి వాసన ఏంటి చెప్పాను కదా ఇప్పుడు, ఆ గిల్ట్ అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే దాన్ని ఇప్పుడు ఏదో చెప్పాను కదా, శ్రద్ధ లేకపోవటం, అనవసరం వాటి మీద శ్రద్ధ పెట్టడం నెంబర్ 1. అది మొట్టమొదటి వాసన. మనం ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యాలి అంటే వాళ్ళు చెయ్యలేరు. చెప్పినా ఎస్ అంటారు, లేకపోతే సాధించేది ఎందులే, ఎన్నాళ్ళు ఉండాలి అని నెగటివ్గా ఆపోజిట్గా అంటారు, కానీ పాజిటివ్ విషయాల మీద శ్రద్ధ పెట్టరు. అందువల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఉండాల్సిన, అందుకని ఎందువల్ల ఉండరు, వాళ్ళకి ఆ వాసన తీవ్రంగా ఉంది. ఏంటి ఆ వాసన? ఆది అన్నాడు. సృష్టి ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో ఏంటో ఎవరికైతే తెలియదో, ఇప్పుడు మనకి ఈ వాసనల విషయం, మన జీవత్వం విషయం కూడా ఆది అనాది అంటున్నాడు. అంటే ఏంటి, ఎప్పటి నుంచో ఉంది. మరి ఆ ఎప్పుడు అనేది మళ్ళీ ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పడు. కాకపోతే వీళ్ళ వాసనలలో తేడాలు ఉన్నాయి. అందరికీ ఒకే వాసనలు ఉండాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ వాసనలు తీవ్రంగా ఉంటాయి, ఒకళ్ళ వాసనలు తక్కువగా ఉంటాయి. ఎవరికైతే తీవ్ర వాసనలు ఉంటాయో వాళ్ళు ఇంకా తీవ్రంగా ఆ వాసనలు పోగొట్టుకోవాలి. దానికే మహానుభావులు చాలామంది గురువులు కూడా చెప్తుంటారు, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఏంటి, నాకు ఆ దివ్యమైనటువంటి చైతన్యం, భగవతత్వ చైతన్యం, సత్యం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. ఈ భూమి మీద ఉన్నది ప్రతిదీ వెళ్ళిపోయేదే, ఇదేం ఉండదు. మరి అలాంటప్పుడు దానికోసం నేనెందుకు నా ఎనర్జీ వేస్ట్ చేయాలి? అక్కర్లా. నాకు కావాల్సింది ఆ పరమాత్మతత్వం ఒకటే అనేటువంటి విషయాన్ని గట్టిగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? వాసనలంతా గట్టిగా ఉన్నాయి. మరి ఆ వాసనలు పోవాలంటే అంత ఇంటెన్సిటీ ఉండాలి, ఉండకపోతే పోవు. అది మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడు, రెండోది వచ్చేంటి, కర్మ. రెండోది వచ్చి కోరిక అనుకుందాం. రెండోది వచ్చి కామం కర్మ అంటాడు కదా. కామం అంటే చెడ్డ కర్మ, కామ్యం కాదు. ఏ విషయంలోనైనా నాకు ఈ కోరిక ఉంది, ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి పోవాలి, తీర్థయాత్రలు చేయాలి, గుడులు కట్టాలి, ఆశ్రమాలను బాగుపరచాలి, అందరినీ మార్చాలి. ఇవన్నీ కూడా కోరికలు. ఎందుకంటే సృష్టి చేసిందే పరమాత్మతత్వం. ఆ మహానుభావులు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. మనమెంత, మనలో మనమేంటి, నాకు సత్యం కావాలి అనేటువంటి భావం తప్ప ఏ కోరికున్నా అది ఇబ్బంది పరిచేదే, అది ప్రకృతే, అది కామం. తర్వాత రెండోది ఏంటి, మూడోది వచ్చి కర్మ. ఎంతసేపటికేంటి, కర్తవ్య కర్మలు ఉన్నాయి నాకు, మరి నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదా, శాస్త్రాలు పాటించాల్సిన అవసరం లేదా, శాస్త్రం చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం లేదా, ఇదిగో ఈ కర్మలు అని వాటికి పట్టుకొని గట్టిగా కర్తవ్య కర్మని పట్టుకోవటం. అంటే తప్పు ఒప్పు అని నేను చెప్పటల్లా. అంటే ఏంటి, ఇవి వాసనలు, చెయ్యి, కానీ ఏమనుకోవాలి, నేను చేయటం లేదు, మన ద్వారా జరిగిపోతున్నాయి అనే అంత తేలికగా మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 3 వాసనలు పోవాలి. వాసనలు పోయిందాక అంత తేలిక ధనం రాదు. ఎంతో చాలామంది అంటారు, బరువుగా ఉందండి, బరువుగా ఉంది. బరువు అంటే ఎక్కడ బరువు? మనసు ఎంటీ కావటం లేదు కదా. ఒరిజినల్గా మనసు ఎలాంటిది, ఆకాశం అంత ఖాళీ అయింది మనసు, అంతే. ఖాళీ అయింది, హాయిగా ఆకాశం అంత వ్యాపించున్నది మన హృదయం. కానీ మనకు బరువు ఎందుకుంది, శరీరం అనేది అనుకుంటున్నాం కాబట్టి ఈ శరీరం బరువు మనకి నెత్తి మీద బోలెడంత బరువుగా కనపడుతోంది. ఇవన్నీ చెప్పాలంటే వాసనలే. ఈ వాసనలు వదిలించుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏంటి, భగవద్గీతలో చెప్పింది కూడా కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని చెప్పాడు. జ్ఞానానికి ఏమన్నా చెయ్యాలా? ఏమీ చెయ్యక్కర్లా. నాకు ఇదంతా అర్థమైంది, నేను భగవతత్వంలో ఉన్నాను అనే భావం నీకు గట్టిపడిందంటే ఇంక చెయ్యటం అనేటువంటిది లేదు, ధర్మం లేదు, కర్తృత్వ కర్మ కూడా లేదని ఆ మహానుభావులు చెప్తున్నారు. మరి ఎందుకు ఇవన్నీ ఇన్ని సాధనలు పెట్టారు కదా అంటే, ఇవన్నీ ఎందుకు పెట్టారు? నీ బుద్ధి శుద్ధి కావాలి, నీకు జ్ఞానం టక్కుమని అర్థం కావాలిగా. ఎవరికి ఎందుకు అర్థం కాదు? దాని మీద నీకు ఇప్పుడు మనం పెడతాం, ఏదైనా మనకి ఇష్టంగా ఉంది, వింటాం, 1-2 గంటలైనా వినడానికి ఇష్టం ఉంటుంది. మా పిల్లలు అంటారు, ఎవరమ్మా వింటారు, 1 సెకండ్ వింటే 15 సెకండ్స్ వింటే ఎవడు వినడుపో అంటారు. ఎందుకు వింటట్లేదు? దానికి శ్రద్ధ లేదు.
ఇప్పుడు బోలెడు మంది మహానుభావులు అద్వైత సిద్ధాంతం గురించి వండర్ఫుల్గా ఎల్లంరాజు నరసింహారావు గారు, అనుభవానంద సరస్వతి, ఆ తర్వాత మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక పుస్తకం రాశారు ట్రూత్ ఎటర్నల్ అని. మొత్తం ఉపనిషత్తుల సారమే, సపరేట్ ఏం చెప్పలే ఎవరు. వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నారు, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. మనకు ఆ స్థితి లేదు కదా, ఊరికి మాట్లాడటమే తప్ప అనుభవ స్థితి లేదు. అందుకని ఆ అనుభవ స్థితికి రావాలి అంటే ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు, చెయ్యాల్సిందే. శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళి హిమాలయాల మీద కూర్చోబెట్టమల్లా నీ ద్వారా జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఇది సత్యం, ఇది సత్యం కాదు అనేటువంటి విషయంగా సత్యాన్ని పట్టుకొని అసత్యాన్ని దాన్ని కొంచెం డైల్యూట్ చేస్తూ ఉంటే సత్యం కోసం నువ్వేం చేయక్కర్లా. అసత్యం వదులుతూ ఉంటే సత్యం స్థితిలో ఉంటావు. సత్యం అంటే ఏంటి? ఉన్నదంతా జ్ఞానం, అంతకు తప్ప ఇంకేం లేదు. ఈ ప్రకృతి అంతా వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. మనం కూడా ప్రకృతిలో భాగమే. ఎందుకు వచ్చాం, ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు వెళ్తాం, ఏంటి అనేటువంటి విషయాలు వీటికి ఆన్సర్స్ లేవు. కాకపోతే ఇది ప్రకృతి అని కనుక నువ్వు గ్రహించావంటే నీ మనసు తేలిగ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నీ శరీరం అంతకంటే తేలిగ్గా ఉంటుంది. అది ఎవరి అనుభవంలో వాళ్ళు గ్రహించాలి. ఆ స్థితికి రావాలంటే నిష్కామ కర్మ చేసి బుద్ధిని నిశ్చలం చేసుకొని, ఆ తర్వాత అనన్య భక్తి, నాకు ఆ భగవతత్వం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయంగా పెట్టి అనవసరపు సంకల్పాలను తీసేసి అంటే ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ని, మనసుని ఎడ్యుకేట్ ఏంటి, ఇదిగో ఇది మంచిది కాదమ్మా, దీనివల్ల నువ్వు నష్టపోతావు, ఇది వద్దు, ఓకే ఆగేయాలి. కానీ ఆపగలుగుతారా? ఆపరు. ఎందుకు ఆపరు? వాసనలు. నేను ఇలా ఉంటేనే తింటా, ఇలా ఉంటేనే ఉంటా, లేదంటే నేను ఉండలేను. ఇవన్నీ ఏంటి? వాసనలు. అందుకని ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వచ్చావో టైము, స్పేసు, ఆబ్జెక్టు నిన్ను ఇబ్బంది పెట్టవు, నామరూపక్రియలు ఇబ్బంది పెట్టవు. ఎందుకు? నీ దగ్గర ఉన్నటువంటి ఈశ్వర జ్ఞానం అనేది సాకారం, కనపడేది కాదు, నిరాకారమైనటువంటి వండర్ఫుల్ జ్ఞానం. అది లేని ఏరియా లేదు, నాతో కూడా ఉంది అని నువ్వు గ్రహిస్తావు. ఎవరైతే గ్రహించి భౌతికానికి సంబంధించిన పనులు క్యాజువల్గా చేసుకుంటూ పోతారో, శీతోష్ణ స్థితులు, లాభాలు, నష్టాలు లేకుండా ఎక్కడ స్థిత ప్రజ్ఞతతో ఉంటారో వాడిని ఏమంటున్నాడు? ఉత్తమాధికారి అంటున్నాడు. భగవద్గీతలో కూడా అంతే చెప్పాడు కదా, నిష్కామ కర్మ చేసేవాడు నాకు ఇష్టడు అంటాడు. అలాగే అనన్య భక్తి చూపించేవాడు నా భక్తుడు అంటాడు. అలాగే ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి మనసుని నిలపగలిగిన వాడు యోగి, వాడు నాకు ఇష్టడు అంటాడు. అంతే తప్ప నీకు మోక్షం అంటే ఇంకెక్కడో ఏదో వస్తుందని భగవద్గీతలో కూడా చెప్పాల. నీ మనసు మీద నీకు వచ్చినటువంటి పట్టే నీ స్టేట్ ఆఫ్ మైండే స్వర్గం. నీ మనసు గజిబిజిగా ఉంటే నరకం ఎక్కడో లేదు, మనం రోజు చూస్తున్నంత నరకమే, అంతకంటే వేరే ఏం లేదు. మోక్ష సన్యాస యోగం అంటే వీటన్నిటిని నువ్వు త్యాగం చేయగలిగావంటే, ముఖ్యంగా నీ మనసును త్యాగం చేసావంటే ఆటోమేటిక్గా నీ స్వభావం త్యాగం అయిపోతుంది, నువ్వు గుణాలు త్యాగం అయిపోతాయి, నువ్వు ఉండేది భగవతత్వ స్థితి అని చెప్పడం జరిగింది. కంటిన్యూ చేద్దాం, రేపు చూద్దాం. ఇవాళ ఊరికి నేను జస్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. రేపు మహానుభావులు అసలు ఈ పుస్తకం అయితే మనకు వచ్చిన డౌట్స్ అయితే వండర్ఫుల్గా క్లారిఫై అయిపోతాయి. ఇంకా 19 అంటే ఇంకొక 3 చాప్టర్లు ఉన్నాయి, చూద్దాం.